ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 20వ అధ్యాయాన్ని చదువుకుందాం. అప్పుడు నయమాతు వాడు జోఫరు ఈ విధంగా జవాబు చెప్పాడు. నా ఆతురతను బట్టి నా ఆలోచనలు నన్ను జవాబిచ్చేలా బలవంతం చేస్తున్నాయి. నన్ను అవమానించే నింద నేను వినవలసి వచ్చింది కనుక తెలివిగల నా మనసు జవాబు చెప్పేందుకు నన్ను పురికొల్పుతూ ఉంది. అనాది కాలం నుంచి మనిషిని భూమి మీద ఉంచటం జరిగినప్పటి నుంచి ఎలా ఉందో నీకు తెలీదు? దుర్మార్గుల ఆనంద ధ్వనులు ఉండేది కాసేపే. దైవభక్తి లేని ప్రజల సంతోషం క్షణికం. వాళ్ళ గొప్పతనం ఆకాశాన్నంటేటంత ఎత్తుకు లేవవచ్చు. వాళ్ళు మేఘాలంత ఎత్తు తలలెత్తుకొని తిరగవచ్చు. కానీ వాళ్ళ మలంలాగే వాళ్ళు ఎన్నటికీ లేకుండా గతించిపోతారు. అంతకుముందు వాళ్ళను చూసిన వారు వాళ్ళేరి అని అడుగుతారు. కలలాగా ఎగిరిపోతారు. వాళ్ళు మళ్ళీ కనబడరు. రాత్రి స్వప్నంగా వాళ్ళను చెదరగొట్టడం జరుగుతుంది. వాళ్ళను చూసిన కన్ను ఇంకా వాళ్ళను చూడదు. వాళ్ళ స్థలంలో వాళ్ళు మళ్ళీ కనిపించరు. వాళ్ళ పిల్లలు దరిద్రుల దగ్గర అడుక్కుంటారు. చేతుల్లో ఉన్న ఆస్తిని తిరిగి ఇచ్చేస్తారు. వాళ్ళ ఎముకల్లో యువబలం నిండి ఉన్నా అదంతా మట్టిలో వాళ్ళతో పాటే పడుకుంటుంది. చెడుగు వాళ్ళ నోటికి తియ్యగా ఉంది. నాలుక క్రింద దాన్ని మాటు పెట్టుకునేవాళ్ళు, దాన్ని పదిలం చేసుకునేవాళ్ళు దాన్ని ఒక పట్టాన పోనీయరు. నోట్లోనే దాన్ని అంటిపెట్టుకునేవాళ్ళు. అయితే వాళ్ళ కడుపులో తిన్నదంతా పాసిపోతుంది. వాళ్ళలో అదంతా నాగుపాము విషంగా మారుతుంది. ఐశ్వర్యాన్ని దిగమింగేశారు, కానీ అదంతా బయటికి కక్కేస్తారు. కడుపులో ఇమడకుండా దాన్ని దేవుడే కక్కిస్తాడు. వాళ్ళు కట్లపాము విషం లోపలికి పీల్చుకునేవాళ్ళు. పాము కోరలు వాళ్ళను చంపేస్తాయి. వాగులై నదులై పారే తేనె మీగడలను ఇక చూసి సంతోషించరు. వాళ్ళు శ్రమించి సంపాదించుకున్నది కాస్త అనుభవించకుండానే తిరిగి ఇచ్చివేయాలి. తాము సంపాదించిన ఆస్తిని బట్టి వాళ్లకు సంతోషం కలగదు. దరిద్రుల మీద దౌర్జన్యం చేసి వదిలిపెట్టేవాళ్ళు, తాము కట్టని ఇండ్లను బలాత్కారంగా ఆక్రమించేవాళ్ళు వాటిని కట్టి ముగించరు. వాళ్ళ పేరాశకు విరామమంటూ లేదు. తమకు ప్రీతిపాత్రమైన వాటితో తమను విపత్తు నుంచి తప్పించుకోలేరు. వాళ్ళు దిగమింగిన వాటిలో ఏది మిగలటం లేదు. అంచేత వాళ్ళ అభివృద్ధి కొనసాగదు. వాళ్లకు సమృద్ధి కలిగిన రోజులలోనే వాళ్ళు ఇబ్బంది పాలవుతారు. దుర్దశలో ఉన్న వారంతా వాళ్ళ మీద చెయ్యి చేసుకుంటారు. వాళ్ళు కడుపు నింపుకుంటుండగా దేవుడు తన తీవ్ర కోపాన్ని వాళ్ళ మీద కుమ్మరిస్తాడు. వాళ్ళు తింటూ ఉండగానే అలా చేస్తాడు. ఇనుప ఆయుధం బారి నుంచి తప్పించుకుపోవాలని చూస్తారు. కంచు వింటి నుంచి వెలువడ్డ బాణం వాళ్ళలో గుండా దూసుకుపోతుంది. అది శరీరాన్ని చీల్చేస్తుంది. అందులో గుండా చొచ్చుకుపోతుంది. అది బయటకు తీస్తే పైత్యరసం కారుతుంది. మృత్యుభయం వాళ్ళను ఆవరిస్తుంది. వాళ్ళు కూడబెట్టుకున్నవి చీకటిమయమవుతాయి. ఎవరు ఊదని మంటలు రాజుకొని వాళ్ళను మింగివేస్తాయి. వాళ్ళ డేరాలో మిగిలిన దాన్ని నాశనం చేస్తాయి. వాళ్ళ అపరాధాన్ని ఆకాశం బట్టబయలు చేస్తుంది. భూమి వాళ్ళ మీదికి ఎగబడుతుంది. వాళ్ళ ఇంటి సంపద అంతర్ధానమైపోతుంది. దేవుని ఆగ్రహ దినాన అదంతా వరద పాలైపోతుంది. దేవుని దగ్గర నుంచి చెడ్డవాళ్లకు దొరికేది ఇదే. దేవుడు వాళ్లకు నియమించే వారసత్వం ఇదే. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.